సినిమా చాలా బాగుంది. ఇది ఎవరి లాంగ్వేజ్ అంటే దీంట్లో ఒక విలనే చేశాడు. ఆ విలన్ లాంగ్వేజ్ ఆయన ఇట్టానే మాట్లాడాడు. మా విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఎరగదొబ్బారు. ఇప్పటి వరకు చెప్తున్నా, వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం, కానీ దీంట్లో మాత్రం పాప మీద చూపించిన ఎమోషను నా భూతం నా భవిష్యత్తు ఏడిపించేశాడు. లిటరల్లీ కంట్లోంచి నీళ్ళు తెప్పించాడు. లాస్ట్ పాటకైతే ఆ పాట చూసి నేను ఏడుస్తూ వచ్చా. ఎంత అలా ఉన్నా ఎంత ఉన్నా నేనే ఏడ్చానంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకోటి, ప్రతి పిల్లలకి ఒక చిన్న వ్యాధి వస్తే దానికి భయపడకుండా దాన్ని ఎలా సాధించాలి అనేదే చూపించాడు. ఇంకోటి, విక్టరీ వెంకటేష్ గారిని ఘర్షణ ఆ టైంలో ఆ గన్న వాడటం చూశారు కదా. ఈ సినిమాలో గన్న వాడాడు భయ్యా, మామూలుగా కాదు. ఓ 50 గన్న వాడుంటాడు. ఒకటి చంపడానికి ఒకటే గన్ను. ఇలా గన్న తీస్తాడు, కాల్చి దొప్పుతాడు, ఇసుతాడు, కాల్చడం వేసాడు. సూపరు, అదరగొట్టాడు. ఇంకోటి ఏంటంటే, ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది, నోట్లోంచి పెడితే గూట్లోంచి వస్తుంది. ఆ షాట్ అయితే అదుర్సు. ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గారు సైంధవి సైకో సూపర్ చింపేశాడు. మన వేరేలా చెప్పాలంటే సైంధవ్ టైటిల్